కిరణ్ టీవీకి స్వాగతం. తహసీల్దార్లపై ఆపరేటర్ల పెత్తనం. ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాల్లో భూభారతి ఆపరేటర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు తయారైంది. మెదక్ మినహా సంగారెడ్డి, సిద్దిపేట 2 జిల్లాల్లో 10 ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహించడంతో ఆపరేటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. గత ఏడాది అమీన్పూర్ మండలంలో ఏసీబీ దాడిలో ఆపరేటర్ ను పట్టుకోవడంతో తప్పంతా కంప్యూటర్ ఆపరేటర్ మీదకి తోసివేసి తహసీల్దార్ తప్పించుకున్నారు. అలానే పటాన్ చెరువు మండలంలోని కంప్యూటర్ ఆపరేటర్ అక్కడి తహసీల్దార్లను ఆడుకుంటున్నాడు. అతడు లోకల్ అవ్వటం వల్ల తహసీల్దార్లు నాన్ లోకల్ అవ్వడం వల్ల వీరిపైనే ఆధారపడవలసి వస్తుంది. కనీసం వీళ్ళని ప్రతి 2 ఏళ్లకైనా దూర ప్రాంతాలకు బదిలీ చేస్తే కొంత అవినీతి తగ్గే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ఎవరైనా భూములు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే ముందుగా వారిని కలిసి ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేదంటే లేనిపోని మెలికలు చూపిస్తూ ఇరకాటంలో పెట్టేస్తారు. ఆపరేటర్లను కాదని అడ్డు చెబితే తహసీల్దార్లను సైతం దబాయించి భయపెడుతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆపరేటర్ల అవినీతిని ఎండగట్టారు. గతంలో మెదక్ జిల్లా కౌడిపల్లి మండల తహసీల్దార్ ఆఫీసులో ఆపరేటర్ వేణురెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అవుట్ సోర్సింగ్ లో ఉన్న ఆపరేటర్లు నియమించకుండా ప్రభుత్వ ఉద్యోగులకే అప్పచెబితే బాధ్యతాయుతంగా పనిచేస్తారని పలువురు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.